కూర చేస్తున్నాం బీరకాయ నూనె బీరకాయ కావాల్సినవి అంటే బీరకాయ అన్ని గుజ్జు తీసేయాలి, లోపల గుజ్జు తీసి అలా పెట్టుకోవాలి. కొబ్బరి, టమాటాను, కొబ్బరి, ఎండుమిర్చి, ధనియాలు, పసుపొడి, మెంతులు, జీలకర్ర, పట్ట, లవంగం, యాలగ. ఓకే, ఇవన్నీ వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, అది మైదా పిండి. అది మైదా పిండా? ఓకే. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తారా? టైం పడుతుంది. శనగపప్పు, మినప్పప్పు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పట్ట, లవంగం, యాలగలు, జీలకర్ర, మెంతులు వేస్తున్నది. ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, టమాటా, ఉల్లిగడ్డ, అల్లం పేస్టు ఈయన బీరకాయలోని గుజ్జునంతా తీసేసి ఈయన పెట్టుకొని రౌండ్ రింగ్స్. ఇది మనం ఇందాక వేయించుకున్నాం కదా, అవన్నీ పొడి చేసుకోవాలి. ఇట్లా అలా అవంతా కూర్చుకోవాలా? ఆ మైదా ఎందుకు? అన్నీ ఆ విధంగా చేసుకోరు ఫ్రెండ్స్. పైన మైదా ఊడిపోకుండా కాగిన తర్వాత పట్ట, లవంగం, యాలగ, ఆవాలు, మెంతులు, జీలకర్ర. ఇప్పుడు ఇంగవ, కొంచెం ఇంగవ వేసింది. ఇంకా బీరకాయను అలా స్టఫ్ పెట్టింది కదా, ఇప్పుడు అవన్నీ అలా నూనెలో పెట్టేసుకోవాలి. ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. అయిపోయిందా? ఓకే సార్, అయిపోయిందా అండి? అయిపోయిందండి. బీరకాయ మసాలా కర్రీ, బీరకాయ మసాలా, నూనె మసాలా రెడీ. చూస్తుంటేనే సూపర్ ఉంది. మీరు కూడా ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.